హిందూ అమ్మాయి గనక తప్పిపోయింది లేదా వెళ్ళింది కనిపించట్లేదు 3, 4 రోజుల నుంచి అని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళగానే ఏజ్ కనుక్కొని అబోవ్ 15 అంటే అసలు పట్టించుకోరు. లేచిపోయి ఉంటదిలే ఎవరో ఒకళ్ళతో అంటారు ఇంక గట్టిగా మాట్లాడితే గనక. 4 రోజులు పోతే వస్తదిలే ఎవడో ఒకడిని పట్టుకుని అంటారు. అంతే తప్పించి ఎంక్వైరీ చేయరు. చేస్తే తొలి దశలోనే వాళ్ళని ఉన్మాదుల నుంచి రక్షించొచ్చు. అది రేపులు చేసేవాళ్ళ, లేకపోతే వాళ్ళని వ్యభిచార గృహాల్లోకి దించేవాళ్ళ, ఈవెన్ లవ్ పేరుతో మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. తాజాగా మొహమ్మద్ ఇషాన్ అనేటటువంటి అతను యాసిన్ అనేటటువంటి 14 సంవత్సరాల హిందూ బాలికని ఢిల్లీలో సాగర్పూర్‌లో లేపుకెళ్ళాడు. 18 ఏళ్ల లోపు వాళ్ళు ఇష్టపడి వెళ్ళినా నేరమే. ఈ అమ్మాయి తల్లిదండ్రులు కంప్లెయింట్ వేస్తే ఆహ్, ఆహ్, ఏది డబ్బులు కావాలని అడిగారట. అమ్మాయి తల్లిదండ్రులు చెప్తోంది. అక్కడ పట్టించుకోలేదు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి. చివరికి అమ్మాయి చేతన గోమాంసం తినిపించడం కావచ్చు, ముస్లిం మతంలోకి మార్చడం గాని ఇదంతా జరిగిపోయింది. వాళ్ళు నిర్బంధించి వేధిస్తున్నారు. ముందైతే నీ మతం నువ్వు పాటించు, నా మతం నేనని చెప్పినటువంటి అబ్బాయి, తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వేధిస్తున్నాడు. ఏడాది తర్వాత అమ్మాయి పారిపోయొచ్చి పోలీసులకు కంప్లెయింట్ చేస్తే, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ఎవరిది నిర్లక్ష్యం? మా ఆడబిడ్డకి 1 ఇయర్ జరిపిన నరకానికి అని.